బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ ఎల్లుండి భేటీ కాబోతున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగే ఈ భేటీలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. శాసనసభ, సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల అప్పగింతపైన ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపైన చర్చ జరగనుంది. రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అనేక సమస్యలపై ముఖ్యమంత్రులిద్దరూ గవర్నర్ సమక్షంలో చర్చించనున్నారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని సంస్థలపైన ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఎల్లుండి గవర్నర్ నరసింహం సమక్షంలో చంద్రబాబు కేసీఆర్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అనేక కీలక అంశాలు విభజన చట్టంలో ముడిపడినందున ఇంకా 3 సంవత్సరాలైనా వేటికి పరిష్కార మార్గం దొరకనందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి మాట్లాడాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రుల బృందాలతో 3 సార్లు భేటీ అయినటువంటి గవర్నర్ ఈసారి నేరుగా ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ ఉద్యోగుల సమస్య ఉందో 1170 విద్యుత్ ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏపీకి సంబంధించినటువంటి స్థానిక కలిగినటువంటి ఉద్యోగులు అయినప్పటికీ తెలంగాణలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీతాలు చెల్లిస్తున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వాళ్ళని తిరిగి ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం కేటాయింపుల్లో భాగంగా చట్టం పేర్కొన్నట్లుగా వాళ్ళు తెలంగాణ కేటాయించారు కాబట్టి తెలంగాణలో కొనసాగుతారంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంటుంది. 1170 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్య చాలా పెద్దగా ఉంది. దీనిపైన ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సచివాలయం, అసెంబ్లీ 2 బిల్డింగ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. అసెంబ్లీని కూడా తరలించిపోయింది. అదేవిధంగా సచివాలయంలో నామమాత్రంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 భవనాలని, దాంతో పాటు వివిధ హెచ్ఓడి కార్యాలయాలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకు సంబంధించి, సంస్థలకు సంబంధించి హెచ్ఓడి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటన్నిటిలో కూడా పార్టీషన్ చేసి షేర్ చేయడం జరిగింది. 2 ప్రభుత్వాలకు సమానంగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇక 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉమ్మడి సంస్థలు వీటిని పంచుకోవాలని కూడా ఈ 2 ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారు, అదేవిధంగా సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయని 2 రాష్ట్రాలు భావిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న సమస్యలు పరిష్కారం అయితే గనక ఇక ముందు ఉండేటువంటి జల వివాదాలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాకేష్, అది ఎల్లుండి రాజ్భవన్ లో సీఎంల భేటీలో చర్చకు రాబోయే అంశాలు.